వల్లూరు వెంకట్రామయ్య చౌదరి, బాలనాగమ్మ, రామ రావణ యుద్ధం, మోహిని భస్మాసుర, కట్ట బొమ్మన వంటి నాటకాలలో ప్రతినాయక పాత్రలను పోషించిన అసాధారణ నట శేఖరుడు వల్లూరు వెంకట్రామయ్య చౌదరి. బాలనాగమ్మ నాటకాన్ని వందలాది ప్రదర్శనలిచ్చాడు. మాయల ఫకీరు పాత్రను ఆయన నభూతో నభవిష్యత్తిగా పోషించారు. నీవు ఆదేశించిన ప్రకారం గంగభేరుండ పక్షుల్ని చంపి ఆ నెత్తుల్లో 1000 సార్లు స్నానం చేశాను. ఇక నాకు చావు లేదు కదా? లేదు కదా? నా ప్రాణాలున్న చిలుకను 7 సముద్రాలకు వైపునున్న జీవిగడ్డలో భయంకర కాపుక మృగాలు భక్తులు వేసే మహా అరణ్యంలోని మాయామందిరంలో రహస్యంగా భద్రంగా దాచిపెట్టి వచ్చావు కదా? లేదు 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 లేదు, ఈ ఫకీరుకి చావలేదు. కోరదొంగలైన నా సేవకులు రారాజుల్ని కొల్లగొట్టి తెచ్చిన వెండి బంగారు ధన ధాన్యాలు సర్వం మన పాతాళ గృహంలోని రాతికి భద్రంగా ఉన్నాయి కదా? చెప్తాం, కానీ ఒక్క మనవి. ఏమిటది? కాలం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. అయితే మృత్యువును కూడా ఒక కంటితో కనిపెట్టి ఉండటం మంచిది. మృత్యు ఇంకా ఎక్కడ మృత్యువు? ఆ మృత్యువు కూడా ఇక నా మృత్యువై నా ముందు నృత్యం చెయ్యాలి. లేదా లోకాలన్నీ పట్ట పగల చీకట్లలో మునిగిపోయి పొగలు కమ్ముకొని కమిలిపోతాయి. అగ్నిజ్వాలలు నాలుకలు చాపుకొని వచ్చి నిన్ను నీ సింహాసనాన్ని భస్మీకరణం చేస్తాయి. హిమాలయ పర్వతం పెద్దలైపోతుంది. సప్త సముద్రాలు ప్రపంచాన్ని ఈగివేస్తాయి. ఏమంటావు? శక్తి భయపడిపోయింది. ఈ ఫకీరు అట్టహాసాలకు భూగోళం దద్దరిల్లింది.